హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను గుమ్మడికాయతో కూర చేస్తున్నానండి. ఎన్నో పోషకాలు కలిగిన ఈ గుమ్మడికాయ కూర కారంగా, తీయగా, కమ్మగా ఉంటుంది. ఇది ఒట్టికైనా తినేయొచ్చు. అంత బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి, ఇది 1.5 కేజీ ఉందన్నమాట. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఈ వింటర్‌లో కూరగాయలు అని చెప్పాను కదా! నాకు మార్కెట్‌కి వెళ్ళగానే గుమ్మడికాయ కనిపించింది. ఫస్ట్ తీసేసుకున్నాను. మాకు భలే ఇష్టం అన్నమాట. దీన్ని హాఫ్ చేస్తున్నానండి. అర్ధం మాత్రమే కట్ చేసి చేస్తున్నాను. అర్ధం పక్కన పెట్టేసుకున్నాను. చిన్న చిన్న ఉప్పులు పైన చెక్కు తీసేసుకొని ఇలాగ చిన్న పీసులుగా చేసుకోవాలి. అప్పుడే తొందరగా మగ్గిపోతాయన్నమాట ఆయిల్‌లో వేయగానే. ఇప్పుడు కడాయి పెట్టేసి ఒక 2 చెంచాలంత ఆయిల్ వేసి అది హీట్ అవ్వగానే మామూలుగా తిరువాత గింజలన్నీ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేలు, శనగబాలు, అలాగే కరివేపాకు. నాకు పచ్చిది దొరకలేదండి. అందుకోసం వట్టిదేస్తున్నాను. దీనికి ఇంక కారం పొడి ఎయను కాబట్టి 3 ఒట్టిమిరపకాయలు తుంచేసుకుంటున్నాను. కారం అవసరం ఉండదు దీనికి. ఇది బాగా కొంచెం అట్లా వేగగానే కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పీసులు వేసేసి బాగా కలపెట్టేస్తున్నాను. ఇందులోకి మరి ఏ మసాలాలు అవసరం లేదండి. నీళ్ళు కూడా పడవు. తొందరగా మగ్గిపోతుంది. కొంచెం మందపాటి కడాయి పెట్టుకుంటే ఆ హీట్‌కే మగ్గిపోతుంది. అలాగే తగినంత సాల్ట్, కొంచెం పసుపేసి బాగా కలబెట్టి మూసి పెట్టుకున్నామంటే మెత్తగా మగ్గిపోతుంది. ఇదంతా అయినా ఒక 15, 20 నిమిషాలేనండి. కొంచెము ఓపికగా చేసుకుంటే మంచి కూర తినొచ్చనమాట. అది పక్కన మగ్గుతా ఉంటుంది గదా! ఇక్కడొచ్చేసి ఒక చిన్న పాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్లంత నల్ల నువ్వులు బాగా వేయించుకోవాలి చిటపటలాడేదాకా. మరి మాడపెట్టుకోకుండా ఇలాగా ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఇది మగ్గిపోయినాయి. అంతా ఓ చాటకు పెట్టినామంటే గిన కుప్పగా తొందరగా మగ్గుతాయనమాట. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చానా మగ్గిపోయినాయి గదా మెత్తగా. కొంచెం ఇంగా కావాలనుకుంటే ఆ చల్లాకితోనే కొంచెం ఒత్తుకోవచ్చనమాట. గుజ్జుగా వస్తుంది. చూడండి ఎంత తొందరగా మెత్తగయినాయి గదా! ఇది రొట్టెల్లోకి గానీ, పెరుగన్నంలోకి గానీ చానా బావుంటుందండి. ఈ నూగులు చల్లగయినాయి గదా! మిక్సీకి పట్టుకుంటున్నాను. ఒక 3 స్పూన్లంత బెల్లమేసుకొని, ఇలా బెల్లం వేసి నూగుల పొడి వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందంటే చానా బావుంటుంది. ఇందులో పీచు పదార్థాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. గుమ్మడికాయతో స్వీటే గాదండి, ఇలాగ రుచిగా కూర గూడా చేయొచ్చనమాట. అంతే, పొడి మనకెంత కావాలో అంత వేసుకోవచ్చు. కొంచెం అలా కలిపెట్టినాక మూసిపెడితే గిన ఆ బెల్లం అనేది పాకంలాగా ఊరి జ్యూసీగా తయారైతుంది కూర. ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు మాటలు చెప్పలేమండి. మాకైతే చానా ఇష్టం. ఈ గుమ్మడికాయ కనిపించిందంటే ఫస్ట్ చేసేసుకుంటాం. రొట్టెల్లోకి, పెరుగన్నంలోకి ఒట్టిదే తినేస్తాం మేమైతే. ఇది మీకు నచ్చుతుందనుకుంటున్నాను. ఇలాంటి మంచి రెసిపీస్‌తో వస్తుంటానండి. మీకు నచ్చిందా ఈ వీడియో? లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.